వీళ్ళిద్దరికి మధ్య ఎటువంటి ఫిజికల్ బాండ్ లేదు. ఇదే లాస్ట్ టైం నేను నిన్ను రిక్వెస్ట్ చేయడం, ఈ ఒక్కసారి నా కోసం రా అంటే తన ఫ్లాట్కి వెళ్ళాడు ఇతను. తన సూసైడ్ నోట్ లో తను క్లియర్ గా మెన్షన్ చేసింది. ఈ విషయంలో అయితే అఖిల్ రెడ్డిది తప్పే లేదు. యంగ్స్టర్స్ సూసైడ్ చేసుకోవడం వెరీ కామన్ అయిపోయింది. అయితే ఈ తరహాలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, దీని పేరు కోమలి అనమాట, తిని కూడా ఇవాళ సూసైడ్ చేసుకుంది. అసలు ఏంటి ఈ సూసైడ్ వెనక గల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇలా మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటంటే మెయిన్ గా చాలా రకాల వార్తలు వస్తూ ఉన్నాయి అనమాట. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి బాండ్ ఉంది, హీ సేయింగ్ నో, ఇప్పుడు ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. అండ్ ఒక యువతి ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తీసుకొచ్చి హైదరాబాద్లో ఇలా మకాం వేయిస్తోంది అన్నటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఇవి ఎంతవరకు కరెక్ట్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిన పేరు కోమలి, తిన వయసు 21 అనమాట. తినది గాజువాక, వైజాగ్ దగ్గర ఉన్నటువంటి గాజువాక. అదే ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిది కూడా గాజువాకే. వీళ్ళకి 2023 సంవత్సరంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అది ఫస్ట్ ఫ్రెండ్షిప్ అనమాట. ఒక వర్షన్ మనం మాట్లాడుకుంటే 2023లో వీళ్ళకి పరిచయం ఏర్పడిన దగ్గర నుంచి వీళ్ళు ఫ్రెండ్స్గా కొనసాగుతున్నారు. సో ఇదే తరుణంలో ఏ విధంగా ఫ్రెండ్షిప్ వీళ్ళకి అసలు ఎక్కడ పరిచయం ఏర్పడింది అని అంటే, ఆ అఖిల్ రెడ్డి వాళ్ళ మదర్ బ్యూటిషియన్. సో అక్కడికి తిని తరచుగా రావడం, అక్కడ వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడడం, ఈ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ అవ్వడం. ఆ అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుండడం. ఆ అబ్బాయి కోసం ఈ అమ్మాయి గాజువాక నుంచి 11 months బ్యాక్ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం. అండ్ 6 months నుంచి తను ఒక్కతే స్టే చేయడం అనేది జరుగుతోంది. ఇది అసలు కథ. సో ఈ కథలో ఈ అమ్మాయి పలుమార్లు ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తికి నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. బట్ తను క్లియర్గా మొదటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 3 years ఏదైతే ఉందో వీళ్ళ ఫ్రెండ్షిప్లో కానీ ఒకరికొకరు తెలిసిన ఈ సమయంలో క్లియర్గా చెప్పేశాడు, నో, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంకో అమ్మాయితో లవ్లో ఉన్నానని చాలా క్లియర్గా చెప్పాడు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళిద్దరికి మధ్య ఎటువంటి ఫిజికల్ బాండ్ లేదు. సో ఇలాంటి ఊహాగానాల వార్తలు మీరు చెలరేగా కొట్టి ఒకళ్ళని మనం అబ్యూస్ చేసినట్టు చేయకూడదు. మన వార్తల కోసమో లేదంటే దేనికోసమో, అంటే పలు రకాల వార్తలు చాలా కోణాల్లో ఇట్లా పెట్టుకుంటా ఉన్నారు. సో దానికోసం ఇక్కడ క్లియరెన్స్ ఇస్తున్నాను. మెయిన్గా వచ్చేసి తిను అతనితో కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడుతుంది, తను ఇద్దరు మాట్లాడుకోవడం, నో అని చెప్పడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఒక 3 days బ్యాక్ తను ఎవరు లేని టైంలో తనకి కాల్ చేసి ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తికి ఒకసారి రా, నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే లాస్ట్ టైం నేను నిన్ను రిక్వెస్ట్ చేయడం, ఈ ఒక్కసారి నా కోసం రా అంటే తన ఫ్లాట్కి వెళ్ళాడు ఇతను. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళిద్దరికి ఏం డిస్కషన్ అయిందో తెలియదు. బేసిక్గా ఏం డిస్కషన్ అయింది, ఏం మాట్లాడుకున్నారు లోపల తెలియదు. బట్ తను ఆ అబ్బాయి కోసం ఫుడ్ తెప్పించడం, సో ఇద్దరు ఉన్న కొంచెం టైంని కూడా మాట్లాడుకుంటూ గడిపారని చెప్పి అతను చెప్తా ఉన్నాడు పోలీసుల విచారణలో. సో ఇదే విషయం అతను క్లియర్గా చెప్పాడు. అండ్ తన సూసైడ్ నోట్లో తను క్లియర్గా మెన్షన్ చేసింది, నాకు అతని వైపు నుంచి ఎటువంటి ఇది లేదు, కానీ నాకు అతను అంటే చాలా ఇష్టం, అతనికి నా మీద ఇష్టం లేదు, సో నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను, నాకు అతను అంటే చాలా ఇష్టం కాబట్టి అని క్లియర్గా మెన్షన్ చేసి తన మీద ఎటువంటి చెడు అభియోగాన్ని మోపకుండా తను బతకాలని అనుకోవడం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి చేసుకుని పోయిందనమాట. సో ఇది జరిగిన కథనం. అంటే చనిపోయే ఒక రోజు ముందు కూడా వాళ్ళ మదర్తో కాల్ చేసి, అమ్మ మీరు జాగ్రత్త, మీరు మంచిగా ఉండండి, అదేవిధంగా ఈ నోట్లో కూడా మెన్షన్ చేసి పోయింది. సో ఇక్కడ ఇంకో విషయాన్ని మనం మాట్లాడచ్చు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ మధ్య కాలంలో, అంటే ప్రతి ఒక్కరు మనుషులే, వాళ్ళకంటూ భావోద్వేగాలు ఉంటాయి, వాటిని తీసుకొచ్చి ఈవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈవిడికి ఇంకేం రీజన్స్ ఉన్నాయో ఇలా ఎవరు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ మనం దాన్ని ఆపేయాలి. ప్రతి ఒక్కరు మనుషులే. తన వయసు 21, అంటే తనకు ఆలోచించేంత టైం లేదో, లేదంటే తనతో పాటు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోను, లేదా తనది సిన్సియర్ లవ్ అయ్యిండో, ఇలాంటివి ఏవో రీజన్స్తో తను చేసుకుంది. ఇవన్నీ వదిలేసి ఆ అబ్బాయి ఏం చేశాడో అని ఆ అబ్బాయి మీద నిందలు మోపడం, తన మీద అఖిల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మీద ఎటువంటి ఆ అమ్మాయి వైపు నుంచి ఈ అబ్బాయి చెడ్డోడని కానీ, ఆ అమ్మాయి తల్లి వైపు నుంచి ఈ అబ్బాయి చెడ్డోడని కానీ ఇటువంటి ఆధారాలు ఏవీ లేవు. అసలు ఆ అమ్మాయి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. తన ఫ్రెండ్స్తో కూడా నేను చాలాసార్లు తనకు ప్రపోజ్ చేశాను, కానీ తను యాక్సెప్ట్ చేయట్లేదు, తను కంబ్యాక్ వస్తాడు నా దగ్గరికి, అంటే తనను తిరిగి లవ్ చేస్తాడు, అంటే తిరిగి కాదు తనను లవ్ చేస్తాడు అని నేను ఎదురు చూస్తున్నానని చెప్పేసి తన ఫ్రెండ్స్తో క్లియర్గా ఆ అమ్మాయి చెప్పింది. ఇక్కడ ఆ అబ్బాయి తప్పు ఇక్కడ కూడా లేదు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టింది లేదు, ఆ అమ్మాయిని మోసం చేసింది లేదు, ఆ అమ్మాయిని నష్టపుచ్చింది లేదు, ఏమీ లేదు. పలుమార్లు ఒక అమ్మాయి చనిపోయిందంటే ఒక అబ్బాయి మీద నిందేయడం అనేది 100% కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. ఈ విషయంలో అయితే అఖిల్ రెడ్డిది తప్పే లేదు, అది తన పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీన్ని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. దీనికి పోయి
వార్తలు కథనాలు రాసుకుంటూ ఉండడం అనేది చాలా తప్పు. సో ఇలాంటి అభియోగాలని ఒకళ్ళ మీద వేసే కన్నా కొంతవరకు ఆ అమ్మాయికి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇచ్చి ఇలాంటి వార్తలు రాయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియోలో నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.